బ్రహ్మరాంబిక అమ్మవారి గుళ్ళో నగల చోరీ జరుగుతుంది. ఆ చోరీ ఎవరు చేస్తారు అనేది తెలియాలి అంటే ముగ్గురు సాధువులు అనే ఈ కథను మీరు వినండి. ఈ కథని సుంకరి రాంప్రసాద్ గారు రాశారు. ప్రేక్షకులందరికీ చిన్న మనవి, పక్కన బిల్డింగ్ లో డ్రిల్లింగ్ వర్క్ జరుగుతోందందువల్ల చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. సారీ ఫర్ ఇట్ అండి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. స్టీరియో బాక్స్ గుండా అన్నమాచార్య కీర్తన శ్రావ్యంగా వినిపిస్తోంది. భక్తులు చేతులు జోడించి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఆ ప్రశాంత వాతావరణంలో అన్నమాచార్యుని ఆ భక్తి గీతం వింటుంటే వారిలో ఏదో తెలియని ఆధ్యాత్మికత కలగసాగింది. ఆ ఆలయ ప్రాంగణంలో ఏపుగా పెరిగిన నందివర్ధనం, దేవ పారిజాతం, మందార మొదలగు పూల మొక్కలు పచ్చగా కళకళలాడుతూ అరవిరిసిన పూలతో భక్తులకు కనువిందు చేస్తున్నాయి. భీమునిపట్నంలోని భ్రమరాంబికాదేవి ఆలయం అది. ఆ ఆలయం గోపురం మీద చెక్కిన విచిత్రమైన శిల్పాలను చూస్తూ భక్తులు నెమ్మదిగా ప్రదక్షిణాలు చేస్తున్నారు. అవి వాత్సాయన కామసూత్రాలను అనుసరించి ఎంతో నేర్పుగా చెక్కబడ్డ శృంగార శిల్పాలు. ప్రదక్షిణాలు చేస్తున్న భక్తుల బృందంలో ఒక స్వామీజీ కూడా ఉన్నాడు. ఆ శృంగార శిల్పాల వంక ఆబగా చూస్తూ నిలబడిపోయిన తమ 2 శిష్యుల వంక కోపంతో చూశాడు స్వామీజీ. పాదాలపై జీరాడుతున్న పొడవైన కాషాయ రంగు అంగి, మెడలో రుద్రాక్ష మాలలు, నుదుట విభూది రేఖలు, చేతులలో దండము కమండలము, గుండెలపై జీరాడే నిండుపాటి గెడ్డం. చూడగానే అతని రూపం ఒక విధమైన భక్తి భావాన్ని కలగజేస్తోంది. అతడి శిష్యులు కూడా సుమారుగా అతడిలాగే వస్త్రధారణ కలిగి ఉన్నారు. స్వామీజీ దృష్టి ఆ శిల్పాల మీద లేదు. అతడి కళ్ళ చుట్టూ ఉన్న పొదలను, పూల మొక్కలను నిశితంగా గమనిస్తున్నాయి. హఠాత్తుగా అతడి దృష్టి ఒక ఆకు సంపెంగ పొదపై పడింది. సన్నని చిరు దరహాసం అతడి పెదవులపై క్షణకాలం నర్తించింది. ఒక్క క్షణం పాటు తన శిష్యుల వంక సాభిప్రాయంగా చూశాడతను. వారు కూడా కళ్లతోనే ఏదో మాట్లాడుకున్నారు. స్వామీజీ కనుసన్నను అందుకుని వారు పూలను ఏరడం ప్రారంభించారు. సంధ్యా సమయం దాటి నెమ్మదిగా చీకట్లు ముసురుతున్న వేళ దేవికి సంధ్య నివేదన గావించి హారతులిస్తున్నాడు అర్చకుడు. ఎవరో భక్తులు మ్రోగిస్తున్న జయగంట శబ్దంతో ఆ ఆలయ ప్రాంగణమంతా మారు మ్రోగిపోతోంది. హారతిచ్చే సమయం కావడం చేత ప్రదక్షిణాలు ముగించి భక్తులంతా గుళ్ళోకి ప్రవేశించారు. అంతవరకు భక్తులతో కళకళలాడిన ఆలయం ప్రాంగణం ఒక్కసారిగా నిర్మానుష్యం అయిపోయింది. ఎవరూ తనను గమనించడం లేదని నిశ్చయించుకున్నాక స్వామీజీ తన శిష్యులతో సహా ఆ సంపెంగ పొదలోకి ప్రవేశించారు. గుబురుగా ఉన్న ఆ సంపెంగ పొదల మాటున ఎవరో దాక్కున్నారు అన్న సందేహం కూడా ఎవ్వరికీ కలగదు. అర్చన ముగించి గర్భగుడికి తాళం వేశాడు పూజారి. అప్పటికే భక్తులంతా వెళ్లిపోయారు. ఒక్కసారిగా ఆలయ మండపాన్ని పరికించి ఎవరూ లేరు అని నిశ్చయించుకున్నాక ప్రాకార ద్వారానికి కూడా తాళం బిగించాడు అతను. గాలి గోపురం కింద నిలబడి అమ్మవారికి మరొక్కసారి అక్కడి నుండే నమస్కరించి ఇంటి దారి పట్టాడు అతను. భ్రమరాంబికాదేవి ఆలయంలో దొంగలు పడ్డారు అన్న వార్తతో భీమునిపట్నం అట్టుడికి పోయింది. దేవి విగ్రహం మెడలో పగడాల హారం, ముప్పేట గొలుసు, బంగారపు గాజులు, రవ్వల ముక్కెర, హేమహస్తాలు, వడ్డాణం అన్నీ కలిసి పోయిన నగల విలువ సుమారు 5 లక్షల పైనే ఉంటుంది. ఆలయ ధర్మకర్త రిపోర్టును అందుకున్న వెంటనే హుటాహుటిన ఆలయానికి బయలుదేరి వచ్చాడు సబ్ ఇన్స్పెక్టర్ శాంతిభూషణ్. పూజారి చెప్పిందంతా వినేసరికి ఆశ్చర్యంతో అతడి కనుబొమ్మలు ముడివడినాయి. ఆ రోజు ఉదయం ప్రాకార ద్వారం తాళం తెరిచి లోపలికి ప్రవేశించాడు అర్చకుడు. ఆలయ ముఖ మండపం నుండే గర్భగుడి తాళాలు తెరిచి ఉండడం కనిపించింది అతనికి. అంతే, భయంతో ముచ్చెమటలు పట్టాయి అతడికి. తడబడే అడుగులతో గర్భగుడిని సమీపించాడు అతడు. లోపలికి చూసేసరికి ఆవరణాలు లేని దేవి విగ్రహం వెలవెలబోతో కనిపించింది. పరుగున ధర్మకర్త గారింటికెళ్లి జరిగిన ఘోరం గురించి చెప్పాడు.
ధర్మకర్త వచ్చి పోలీసులకు రిపోర్ట్ చేశాడు. రాత్రి గుడికి తాళాలు వేసింది మీరేనా? అర్చకుని వంక సూటిగా చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్. అవును అన్నట్టు తలూపాడు. తాళాలు మీ దగ్గరే ఉన్నాయా? చెప్తాం. గర్భగుడి తాళం నా దగ్గరే ఉందండి. ప్రాకార ద్వార తాళం మాత్రం మామూలుగా ధర్మకర్త గారికి అందజేస్తాను. అంటే 2 తాళాలు చెరొకరి దగ్గర ఉంటాయన్నమాట. చెప్తాం. సాలోచనగా తల పంకించాడు ఇన్స్పెక్టర్ శాంతి భూషణ్. అతడి మెదడులు ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. గర్భగుడి తాళం పగలగొట్టి ఉంది. కాని బయటనున్న ప్రాకార ద్వారం మాత్రం చెక్కు చెదరకుండా, ప్రాకార ద్వార తాళాన్ని తెరవకుండా దొంగలు లోపలికి ఎలా ప్రవేశించారు? ప్రాకారం వంక చూశాడు ఇన్స్పెక్టర్. 10 అడుగుల ఎత్తులో ఎంతో దృఢంగా ఉంది ప్రాకారపు గోడ. దానిమీద 4 అడుగుల ఎత్తున ఐరన్ ఫెన్సింగ్ ఉంది. రాత్రి యందు ఆ ముళ్ల తీగలలో విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుందని చెప్పాడు ధర్మకర్త. అంటే ప్రాకారం పైనుండి ఆలయంలోకి ప్రవేశించడం ఎవరికైనా అసాధ్యము అనే చెప్పాలి. ప్రాకారం కిందగా నేలలో సొరంగం లాంటిది ఏమైనా తవ్వబడి ఉందేమోనని ప్రాకారం చుట్టూ, లోపల, బయట సునిశ్చితంగా పరీక్షించాడు అతను. అనుమానించదగ్గ ఆధారాలు ఏవీ దొరకలేదు. ప్రాకారం లోపల గోడ పక్కన ఎక్కడా మనుషుల అడుగుజాడలు కూడా లేవు. అంటే దొంగలు గోడ దూకి గాని, గోడకు కన్నం చేసి గాని లోపలికి రాలేదు. ముఖద్వారం గుండానే వచ్చి ఉండాలి. వేసిన తాళం వేసినట్టుగా ఉండగానే దొంగలు లోపలికి ఎలా ప్రవేశించగలిగారు? దొంగతనం చేయడానికి ఎవరెవరికి ఎన్ని రకాలుగా అవకాశం ఉందో ఆలోచించసాగాడు అతను. ఈ కేసులో అతడికి లభిస్తున్న క్లూ ఒక్కటే. అది ప్రాకార ద్వార తాళం. నగల చోరీ జరిగాక కూడా తాళం వేసి ఉంది అంటే దాని తాళం చెవి దొంగల ఆధీనంలో ఉండి ఉండాలి. ఏదో ఒక ప్రక్రియతో తాళాన్ని తెరవచ్చు గాని తాళం చెవి లేకుండా మళ్ళా తాళం వేయడం ఎలా సాధ్యమవుతుంది? గుడి తాళం చెవులను హ్యాండిల్ చేస్తున్నది ఇద్దరే. ఒకరు ధర్మకర్త, రెండోవాడు పూజారి. వారిద్దరూ చోరీ జరిగిన రాత్రంతా ఒక పెళ్లిలో ఉన్నారు. అంటే వారికి పటిష్టమైన ఎలిబి ఉన్నట్టే కదా. ఒకవేళ ఈ చోరీ కోసం వాళ్ళు ఎవరినైనా నియమించారు అని అనుకుంటే వారి సహచరులు ఏ అర్ధరాత్రో ఆ ప్రాకార ద్వారం గుండా గుడిలోకి ప్రవేశించి ఉండాలి. అలాంటి సమయంలో వారిని ఎవరైనా గమనించే అవకాశం ఉందా? అతడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. హఠాత్తుగా అతడికి గుడి ముందు అడుక్కునే భిక్షగాళ్లు గుర్తొచ్చారు. కొందరు భిక్షగాళ్లు రాత్రందు కూడా గాలిగోపురం మెట్ల మీద పడుకుంటూ ఉంటారని అతడికి కూడా తెలుసు. అతడు వెంటనే ఆ భిక్షగాళ్లను రప్పించి ఎంక్వైరీ ప్రారంభించాడు. రాత్రి పూజారి గుడి తలుపులు మూసేసి వెళ్లిపోయాక మళ్లీ ఉదయం అతడొచ్చి తాళాలు తెరిచే వరకు ఆ ప్రాకార ద్వారం తెరుచుకునే లోపల నుంచి బయటకు కాని, బయట నుంచి లోపలికి కాని ఎవరూ రాలేదు అని వారు చాలా నమ్మకంగానే చెప్పారు. అసలు ఎవరైనా ప్రాకార ద్వారాన్ని సమీపించాలి అంటే అడ్డంగా పడుకుని ఉన్న తమను దాటుకునే వెళ్ళాలి. కాబట్టి తమకి తెలియకుండా ఒక్క పురుగైనా లోపలికి వెళ్లే అవకాశం లేదని అన్నారు వారు. ఆ భిక్షగాళ్లలో రాత్రంతా దగ్గుతూ మూలుగుతూ నిద్ర పట్టక అటు ఇటు ఊరికనే దొర్లే వృద్ధులు, రోగిష్ఠులు కూడా ఉన్నారు. వారికి చీమ చిటుక్కుమంటే తెలిసొస్తుంది. వారి మాటలు వింటుంటే పిచ్చెక్కినట్టు అనిపించింది ఇన్స్పెక్టర్కు. దొంగలు గోడ గెంతి రాలేదు, ద్వారం గుండా రాలేదు. కానీ గుడిలోని నగలు మాత్రం రాత్రికి రాత్రే మాయమైపోయాయి. ఎలా? ఆ దొంగల మాట దేవుడెరుగు. అసలు దొంగతనం ఎలా జరిగిందో కూడా అంతు చిక్కడం లేదు. అసహనంగా తలగొక్కున్నాడు ఇన్స్పెక్టర్. ఎంతలో గుడిలోకి వెళ్లిన వేలిముద్రల నిపుణుడు విజయ్ కుమార్ పైకి వచ్చాడు. ఏం కుమార్, ఏదైనా క్లూ దొరికిందా? ఉత్సాహంగా అడిగాడు ఇన్స్పెక్టర్. విగ్రహం మీద ఏవో వేలిముద్రలు ట్రేస్ అయ్యాయి సార్. గర్భగుడిలో ఎవరివో పాదాల గుర్తులు అస్పష్టంగా ఉన్నాయి. రాతి పలకల నేల గరుకుగా ఉండడం చేత పాదాల గుర్తులు కరెక్ట్ గా రాకపోవచ్చు. ఫోటోలను డెవలప్ చేసి మధ్యాహ్నానికి పూర్తిగా రిపోర్ట్ ఇచ్చేస్తాను వినయంగా అన్నాడు కుమార్. పూజారి ధర్మకర్తల వేలిముద్రలు, పాదాల గుర్తులు కూడా తీసుకోమని కుమార్కు చెప్పాడు ఇన్స్పెక్టర్. తర్వాత గుడికి సీల్ వేయించి ఒక కానిస్టేబుల్ని అక్కడ కాపలాగా ఉంచి
జీప్ ఎక్కి స్టేషన్కి వెళ్ళిపోయాడు అతను. సాయంత్రం 4 గంటలు. పోలీస్ స్టేషన్లోని తన గదిలో కూర్చునున్నాడు ఇన్స్పెక్టర్. అతడికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు కుమార్. అతడిచ్చిన ఫింగర్ ప్రింట్స్ రిపోర్టు ఇన్స్పెక్టర్ చేతిలో ఉంది. రిపోర్టును చదవడం పూర్తి చేసి కుమార్ వంక చూశాడు అతను. విగ్రహం మీద లభించిన వేలిముద్రలు పూజారి వారిని కదా రాశారు మీ రిపోర్ట్లో? అవును అన్నట్టు తలాడించాడు కుమార్. ఆ వేలిముద్రలు నగలను అమ్మవారి విగ్రహం నుండి ఒలిచినప్పుడు ఏర్పడినవని మీరు చెప్పగలరా? నో సార్, చెప్పలేం. పూజారి వేలిముద్రలు అమ్మవారి విగ్రహం మీద అనేక చోట్ల లభించాయి. అవి ఎందువల్ల ఏర్పడ్డాయి అన్నది చెప్పడం కష్టం. పోనీ పూజారి అమ్మవారి విగ్రహానికి అలంకరణ చేసేటప్పుడు, అర్చన చేసినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని తాకే అవకాశం ఉంది కదా? అలా అతడి వేలిముద్రలు ఆ విగ్రహంపై ఏర్పడే అవకాశం ఉందా? అవకాశం ఉంది సార్. అంటే ఆ వేలిముద్రల ఆధారంతో పూజారిని అనుమానించలేం. అఫ్కోర్స్ సార్, గర్భగుడిలో పూజారికి దాకా మరొక 3 పాదాల గుర్తులు లభించాయని రాశారు. వాటిలో ధర్మకర్త పాదాల గుర్తులు లేవా? లేవు సార్. పాదాల గుర్తులు అస్పష్టంగా ఉన్నాయని, రాతి నేల గరుకుగా ఉండడం చేత ముద్రలు కరెక్ట్గా రాకపోవచ్చని చెప్పారు కదా. మరి ఇంత ఖచ్చితంగా ధర్మకర్త పాదాల గుర్తులు లేవని ఎలా చెప్పగలుగుతున్నారు? నిజం సార్, పాదాల పూర్తి ముద్రలు కరెక్ట్గా లేవు. కానీ కాలి మడమల గుర్తులు, కాలి వేళ్ల గుర్తులు కొంతవరకు ట్రేస్ అయ్యాయి. వేళ్ల గుర్తుల్లో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. సామాన్యుల భాషలో చెప్పాలంటే కొన్ని వేళ్లకు చక్రాలు, కొన్ని వేళ్లకు శంఖాలు ఉంటాయి. వాటి సంఖ్య, ఆకారాలు, స్థితులు అన్నీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది మనుషుల్లో ఏ 2 వేలిముద్రలు ఒక్కలాగా ఉండవు. కుమార్ వంక ప్రశంసాపూర్వకంగా చూశాడు ఇన్స్పెక్టర్. అచ్చా, ప్రతిరోజు అర్చన చేసేది పూజారి. అడుగుజాడలు అతడివి గర్భగుడిలో లభించాయంటే ఆశ్చర్యమేమీ లేదు. కానీ మరొక 3 పాదాల గుర్తులు కనిపించాయంటున్నారు మీరు. అంటే ఎవరో 3 ఆగంతకులు గర్భగుడిలోకి ప్రవేశించి ఉండాలి. పూజారి కాక ఇతరులకు ప్రవేశ అర్హత లేని పవిత్రమైన గర్భగుడిలోకి ఎవరైనా ఎందుకు ప్రవేశిస్తారు? అమ్మవారి నగలను అపహరించడానికి అయి ఉండాలి. అదే నిజమైతే వారి వేలిముద్రలు విగ్రహం మీద లభించాలి కదా. బహుశా వారు చేతులకి గ్లౌజెస్ ధరించి ఉంటారు సార్, కూల్ గా అన్నాడు కుమార్. కరెక్ట్ మై బాయ్ అన్నాడతను మెచ్చుకోలుగా. ఎవరో 3 ఆగంతకులు హ్యాండ్ గ్లౌజ్ ధరించి గర్భగుడిలోకి ప్రవేశించి నగలను కాజేసి ఉంటారు అని తేలిపోయింది. కానీ వారు గుళ్ళోకి ఎలా వచ్చినట్టు? కొండను తవ్వి ఎలకను పట్టడం అంటే ఇదే అని అనుకున్నాడతను. ఎంతలో కానిస్టేబుల్ వచ్చి, ఎవరో కుర్రాడు మీకేదో చెప్పాలంటున్నాడు సార్ అన్నాడు. రమ్మను అన్నాడతను విసుగ్గా. ఒక 16 ఏళ్ల కుర్రాడు బెదురు చూపులతో ఆ గదిలోకి ప్రవేశించాడు. చూడ్డానికి బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. ఎవరు నువ్వు? నా పేరు గన్నబాబండి, 10th చదువుతున్నానండి. మరేనండి, అమ్మవారి గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టలేదండి? అది మాదేనండి. 2 చేతులను గట్టుకొని పాఠం అప్పజెప్పినట్టు గడగడా చెప్పాడు ఆ అబ్బాయి. అతడి వంక అసహనంగా చూశాడు ఇన్స్పెక్టర్. అయితే ఏంటంటావు? అమ్మవారి గుడిలో నగలు పోయాయి కదండి. మీరు ఉదయం గుడి దగ్గరకు వచ్చారు కదండి. నేను అప్పుడే మీకు చెప్దామనుకున్నానండి. కానీ అప్పుడు మా నాన్న ఉన్నాడండి. ఇట్లాంటివన్నీ నీకెందుకురా అని తంతాడండి. ఇప్పుడు మీకు చెప్దామని స్కూల్ నుండి వచ్చానండి. ఏమిటో చెప్పు. నిన్న సాయంత్రం 3 సాధువులు గుళ్ళోకి వెళ్లారండి. నాకు గుళ్ళోకి వచ్చే పోయే జనాలను చూడడం అలవాటండి. నేను చూస్తూనే ఉన్నానండి. గుళ్ళోకి వెళ్లిన సాధువులు 3 తిరిగి బయటకే రాలేదండి. పూజారి తాళం వేసుకొని వెళ్లిపోయారండి. నేను కొట్టు కట్టేసి ఇంటికి వెళ్ళిపోయానండి. గుళ్ళోకి వెళ్లిన సాధువులు ఏమైనట్ట అని రాత్రంతా ఆలోచిస్తూ పడుకున్నానండి. ఈ రోజు ఉదయాన్నే కొట్టు తెరిచానండి. అప్పుడే పూజారి గుడి తాళం తీశారండి. ఏం జరిగిందో ఏంటో గుళ్ళోనికి వెళ్లిన 10 నిమిషాల లోపలే సరున పైకొచ్చేశారండి. పూజారి బయటకెళ్లిన 5 నిమిషాల్లో నేను చూసిన 3 సాధువులు గబగబా నడుచుకుంటూ గుళ్ళో నుండి బయటకు వచ్చేశారండి. ఆ సాధువులు నిన్న రాత్రి గుడి మూయక ముందు బయటికి రాలేదండి. ఈ రోజు ఉదయం గుడి తెరిచాక లోపలికి
వెళ్ళలేదండి. కానీ వాళ్ళు గుళ్ళో నుండి పైకి వచ్చారండి. అంటే నిన్న రాత్రంతా వాళ్ళు గుళ్ళోనే ఉన్నట్టు కదండి. ఓరిని అసాధ్యం కూలా, చిన్నవాడివైనా గొడుసు పెండానివే. ఆ కుర్రాడి వంక చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ కుర్రాడి లాజిక్ ని వింటుంటే ముచ్చటేసింది అతడికి. గర్భగుళ్ళో దొరికిన ముగ్గురి పాదగుర్తులు ఆ కుర్రాడు చెప్తున్న ముగ్గురు సాధువులవే అయి ఉండాలి. అంటే దొంగలు చాలా తెలివిగలవారన్నమాట. ఎవ్వరికి అనుమానం కలగని రీతిలో ఆలయంలోకి ప్రవేశించి తీరిగ్గా తమ పని ముగించుకొని ఆ రాత్రి అక్కడే హాయిగా నిద్రపోయి మరీ చక్కాబోయారు ఆ దొంగలు. దోచుకోండ్రా బాబు అని ఆ దొంగలను ఇంట్లో పెట్టి ఎవ్వరు చూడకుండా వారి పనికి అడ్డం కాకుండా బయట గొళ్ళెం పెట్టినట్లుంది ఈ కేసు చూస్తుంటే అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ సాధువుల చేతుల్లో ఏవైనా మూటల్లాంటి ఉన్నాయా? నువ్వు చూసావా బాబు? ఆ కుర్రాడి వంక సాదరంగా చూస్తూ అడిగాడు అతను. వారి భుజాలకు పెద్ద కాషాయ రంగు జోలెల్లాంటి ఉన్నాయి కదండి అన్నాడా కుర్రాడు. అచ్చా అంటూ తల పంకించాడు ఇన్స్పెక్టర్. మరోసారి గుళ్ళోకి వెళ్ళొద్దని రండి కుమార్, కుర్చీలోంచి లేస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ మాటలు విన్న కానిస్టేబుల్ జీపును సిద్ధం చేయడానికి బయటికి పరిగెత్తాడు. ఆలయ ప్రాంగణంలో నలుమూలలా పరీక్షగా చూస్తున్నాడు ఇన్స్పెక్టర్. అతడి వెన్నంటి ఉన్నాడు కుమార్. పూజారి గుడికి తాళం వేసే ముందు ఆ ముగ్గురు సాధువులు ఎక్కడో దాక్కుని ఉండి ఉండాలి. ఎక్కడ? ఎంత తెలివైన నేరస్తుడైనా ఎక్కడో అక్కడ చిన్న ఆధారాన్ని వదిలిపెట్టకుండా పోడు. ఆ ఆధారం కోసం నేరస్తుడు సంచరించిన స్థలాలను కనిపెట్టాల్సి ఉంటుంది. ప్రాంగణంలోని పూల మొక్కల వంక నిశ్చితంగా చూశాడతను. ఒక్క క్షణం తనే ఆ దొంగల స్థానంలో ఉంటే ఎక్కడ దాక్కోడానికి ప్రయత్నిస్తాడో అని ఊహించాడు. అతడి కళ్లకు ఏపుగా గుబురుగా పెరిగిన ఆకు సంపెంగ చెట్టు కనిపించింది. గుబురుగా నేలకు జీరాడుతున్న కొమ్మలతో రెమ్మలతో దట్టమైన పొదల్లాగా ఉంది అది. కొమ్మలను తొలగించుకుని ఆ పొదలోకి ప్రవేశించాడు అతను. లోపల నేల మీద చూసిన అతడి కళ్ళు ఆనందంతో మెలమెలలాడాయి. అక్కడ మట్టి మీద ఎవరో పాదాలు గుర్తులు, ఎవరో మనుషులు కూర్చున్న చెదిరిన మట్టి కనిపించాయి. ఒక పక్క ఆరిపోయిన అగ్గిపుల్లలు చెల్లా చెదురుగా పడున్నాయి. కుమార్ అంటూ ఉత్సాహంగా పిలిచాడు. కొమ్మలను తొలగించుకొని వచ్చిన కుమార్ వంక ఉద్వేగంతో చూడసాగాడు. కుమార్, ఈ ఆరిపోయిన అగ్గి పుల్లలను చూసావా? ఇన్ని అగ్గి పుల్లలున్నా ఒక్క సిగరెట్ కూడా కనిపించలేదు, బీడీ ముక్క కూడా లేదు. అంటే ఇతడికి ఒక చిత్రమైన అలవాటు ఉందన్నమాట. నా ఊహ తప్పు కాకుంటే చిన్నపిల్లలు మతాబులు గాల్చినట్టు ఒక్కొక్క అగ్గిపుల్లను వెలిగించి అది ఆరిపోయేంత వరకు చూస్తూ ఉండడం ఇతడికి సరదా అయి ఉండాలి. ఒక వంక ఇన్స్పెక్టర్ మాటలు వింటున్నా కుమార్ కళ్ళు మాత్రం నేలను పరీక్షిస్తున్నాయి. అగ్గిపుల్లలన్నీ వెలిగించి పారేశాడు అంటే అక్కడెక్కడో ఖాళీ అగ్గిపెట్టె ఉండే తీరాలి. అగ్గిపెట్టె దొరికితే దాని మీద అతడి వేలిముద్రలు లభించవచ్చు. అది కుమార్ ఆలోచన. రాలిన ఎండుటాకుల మధ్య పడి ఉన్న అగ్గిపెట్టె కనిపించింది అతడికి. చేతి రుమాలను ఆ పెట్టె మీద వేసి జాగ్రత్తగా పైకి తీశాడు అతను. మట్టిలోని పాదాల గుర్తులను, అట్టపెట్టె మీద లభించిన వేలి ముద్రలను ఫోటోలు తీసి తన రిపోర్ట్ను దానితో జతపరిచి ఆ రోజు రాత్రి 7 గంటల లోపు ఇన్స్పెక్టర్కి అందజేస్తా అన్నాడు కుమార్. అంతవరకు సేకరించిన వివరాలతో ఒక ఫైల్ని తయారు చేసి ఒకసారి సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా చూపించి ఆ ఫైల్ను డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కు పంపించాడు ఇన్స్పెక్టర్. ఆ రోజు ఉదయమే ఆ నగల చోరీ గురించి హెడ్ క్వార్టర్స్ కు ఫోన్ చేసి మెసేజ్ పంపండి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి 3 ప్రత్యేకమైన నేర పరిశోధక బృందాలు రంగంలోకి దింపబడ్డాయి. మొదటిగా దేవాలయాల దోపిడీతోనూ బంగారు నగల దొంగతనాల్లోనూ సంబంధం ఉన్న పాత నేరస్తుల లిస్టు ఒకటి తయారు చేయబడింది. ఆ లిస్టు ప్రకారం ఒక్కొక్క నేరస్తుడు బంధించబడ్డాడు. వారి ఇళ్ళు, వారి బంధువుల ఇళ్ళు పూర్తిగా సోదా చేయబడ్డాయి. ఆలయం దోపిడీ జరిగిన రాత్రి ఆ నేరస్తులు ఎక్కడెక్కడ ఉన్నది ఆరాలు తీయబడ్డాయి. శాంతిభూషణ్ పంపిన ఫోటోలను వేలిముద్రలు, పాదాల గుర్తులు పోల్చబడ్డాయి. కానీ ఏ నేరస్తుడు వేలిముద్రలు ఆ ఫోటోలతో సరిపోలేదు. ఎంత జల్లెడ వేసి గాలించినా ఆ నేరస్తుల నుండి పనికొచ్చే సమాచారం ఏదీ లభించలేదు.
పోలీసు వర్గాల్లో మెల్లగా నిస్పృహ చోటు చేసుకుంది. ఒక ప్రత్యేక నేర పరిశోధక బృందాలు పెద్ద పెద్ద నేరస్తులను ఉచ్చులు వేసి బంధిస్తూ ఉంటే శాంతిభూషణ్ భీమునిపట్నంలోని చిల్లర నేరస్తులందర్నీ కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ ప్రారంభించాడు. అతడికెందుకో దొంగలు లోకల్ క్రిమినల్సే అని అనిపించింది. ఆ రోజు ఉదయం నగల చోరీ జరిగిందని రిపోర్ట్ వచ్చిన వెంటనే కానిస్టేబుల్స్ ని పంపి అన్ని రోడ్లను బ్లాక్ చేయించాడు. అనుమానాస్పదంగా కనిపించిన కొత్త వ్యక్తులను సోదా చేయకుండా వదిలిపెట్టకూడదని ఆర్డర్ జారీ చేశాడు. ఆ రోజు సాయంత్రం కొబ్బరికాయల కొట్టు కుర్రవాడు ఆ ముగ్గురు సాధువుల గురించి చెప్పాక వెంటనే ఒక కానిస్టేబుల్ ను బస్టాండ్కి పంపించి ఎంక్వైరీ చేయించాడు. సాధువులు, సన్యాసులు లాంటి వాళ్ళెవరూ ఆ రోజు బస్టాండ్ సమీపానికి కూడా రాలేదు అని తెలిసింది. వెంటనే పట్నంలోని సాధువులందర్నీ స్టేషన్కు రప్పించాడు. కావి గుడ్డలు, మాసిన గడ్డాలతో వరుసగా నిలబడ్డారు ఆ సాధువులు. కొబ్బరికాయల కొట్టుబాడు కూడా వారందర్నీ నిశితంగా పరిశీలించి పెదవి విరిచాడు. తాను చూసిన ముగ్గురు సాధువులు వీరిలో లేరు అని చెప్పాడు. కాలిముద్రలు కూడా చెక్ చేశారు. అంటే దొంగలు గుడిలో నుంచి బయటపడిన వెంటనే తమ వేషాలు మార్చేసుకునే ఉండాలి. గుడి గురించి, గుడిలోని నగల గురించి, గుడి ప్రాకారానికున్న ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ గురించి అన్ని వివరాలు వారు తెలుసుకోగలిగారు అంటే ఖచ్చితంగా ఇందులో ఎవరిదో ఒక లోకల్ వ్యక్తి పాత్ర ఉండాలి. ఎవర కల్ప్రిట్? అతడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. గదిలో అసహనంగా అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అతడి చూపులు మాటిమాటికి వీధిగుమ్మం వైపు ప్రసరిస్తున్నాయి. కొద్ది నిమిషాల తర్వాత తలుపులను ఎవరో తట్టిన శబ్దం వినిపించింది. ఒక్క ఉదుటిన వెళ్లి తలుపులు తెరిచాడు. బయట నిలబడ్డ వ్యక్తిని చూసిన వెంటనే అతడి కళ్ళు మెలమెలా మెరిశాయి. రెండో వ్యక్తి లోపలికి రాగానే తలుపులు గడియ వేశాడు. ఏయ్ శంకర్, కాయా పండా? ఆత్రంగా అడిగాడతను. లాభం లేదు నాగేంద్ర. పోలీసులు పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నారు. అసహనంతో నాగేంద్ర బ్రూకుటి ముడిపడింది. అన్ని జ్యువెలరీ షాపులకు ఈ నగల చోరీ గురించి ఇన్ఫర్మేషన్ అందించబడింది. పోలీసులకు చెప్పకుండా ఒక్క పాత నగను కూడా వారు కొనడానికి వీల్లేదని డిఎస్పీ ఆర్డర్స్. పాత నగలు కొనరా? అయితే బంగారాన్ని ముద్ద చేసి అమ్మేద్దాం శంకర్. నాగేంద్ర పెదవులపై సన్నని వక్రహాసం. అది ప్రయత్నించాను నాగేంద్ర. మొత్తం జిల్లాలోని బంగారం పని వాళ్ళందరినీ కవర్ చేసేశారు. ఆ స్పెషల్ స్క్వాడ్స్ చిన్న చిన్న నగలను సైతం కరిగించడానికి భయపడిపోతున్నారు వారు. మన బంగారాన్ని కరిగించుకోవడానికి ఎవరో ఎందుకు శంకర్? నాగేంద్ర వంక ఆశ్చర్యంగా చూశాడు శంకర్. నా పూర్తి పేరేమిటో తెలుసా శంకర్? తెలీదు అన్నట్టు తెల్ల అడ్డంగా ఆడించాడు శంకర్. నాగేంద్రాచారి. అచ్చమైన విశ్వ బ్రాహ్మణుణ్ణి నేను. బంగారాన్ని కరిగించడం అనేది మాకు వెన్నతో పెట్టిన విద్య. నమ్మలేనట్టు చూస్తున్నాడు శంకర్. గబగబా చిన్న కాగితం మీద ఏవో పేర్లను రాసిచ్చాడు నాగేంద్ర. ఆ చీటీని శంకర్ చేతికిచ్చి బజారుకెళ్లి ఈ మెల్టింగ్ పరికరాలను కొనితే శంకర్, క్విక్. శంకర్ ఆ చీటీ పట్టుకొని బజారుకి బయలుదేరాడు. నాగేంద్ర 2 నిమిషాల సేపు ఏదో ఆలోచిస్తూ కుర్చీలో కూర్చుండిపోయాడు. తర్వాత రూమ్కి తాళమేసి కాస్త దూరంలో ఉన్న పోస్టాఫీస్కి వెళ్ళాడు. పోస్టాఫీస్ కాంపౌండ్ లో ఉన్న ఎర్రని వుడెన్ షెడ్ దగ్గరికి నడిచాడు. అది టెలిఫోన్ బూత్. ఆ బూత్ లో ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు. అతడికి మనకు కావాల్సిన నంబర్ చెప్తే డయల్ చేసి కాల్ మెచ్యూర్ అయిన వెంటనే మనకి రిసీవర్ ఇస్తాడు. పెద్ద పెద్ద పట్టణాల్లో మాత్రమే ఉండే అలాంటి సౌకర్యాలు ఈ మధ్యనే విశాఖపట్నంలో కూడా ప్రవేశించబడ్డాయి. నాగేంద్ర చెప్పిన నంబర్కు డయల్ చేసి కాల్ మెచ్యూర్ అయిన వెంటనే అతడికి రిసీవర్ ఇచ్చాడు ఆ టెలిఫోన్ బూత్ లోని క్లర్క్. హలో సార్, నేను నాగేంద్రని మాట్లాడుతున్నాను. శంకర్, నేను ఆ ప్రయత్నం మీదనే ఉన్నాం సార్. పసుపు కొమ్మలు ఎక్కడ అమ్ముడుపోవడం లేదు సార్. అందుకే పసుపును ముద్ద చేద్దామని అనుకుంటున్నాం. నూరడానికి పాత్ర తెమ్మని ఇప్పుడే శంకర్ను బజారుకి పంపించాను. మీకు ఈ విషయం చెబుదామని నేను పోస్టాఫీస్కి వచ్చి ఫోన్ చేస్తున్నాను. అలాగే సార్, ఉంటాను సార్. రిసీవర్ క్రెడిల్ మీద ఉంచేసి కాళ్ళు ఫీజు చెల్లించి వెళ్లిపోతున్న నాగేంద్ర వంక ఆశ్చర్యంగా చూశాడు ఆ క్లర్క్. అతడి మాటల్లోని మర్మం ఏమిటో అతడికి అర్థం కాలేదు.
అదే సమయానికి షాప్ కౌంటర్ ముందున్న స్టీల్ స్టూలుపై కూర్చున్న శంకర్ అసహనంగా మాటిమాటికి వాచి వంక చూస్తున్నాడు. ఒక 10 నిమిషాలు సార్, మీకు కావలసిన పరికరాలను తేవడానికి మా సేల్స్ బాయ్ మా గోడౌన్కి వెళ్ళాడు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అన్నాడు కౌంటర్లోని వ్యక్తి. అయితే సేల్స్ బాయ్ వెళ్ళింది గోడౌన్కి కాదని, పక్క నుండి పోలీసులకి ఫోన్ చేయడానికని శంకర్కు తెలియదు. బంగారాన్ని అమ్మడానికి కాని, ఏ బంగారు పనివాడి దగ్గరైనా కరిగించడానికి కాని ఎప్పుడైతే నేరస్తులకు అవకాశం లేకుండా పోయిందో వారే బంగారాన్ని కరిగించడానికి ప్రయత్నిస్తారని పోలీసులకు కూడా తెలుసు. అందుకే వారు ఆ దారిలో కూడా ఉచ్చు బిగించి ఉంటారు. అది తెలియక శంకర్ మెల్టింగ్ మిషన్ కొనడానికి వచ్చిన వారి ఉచ్చులో చిక్కుకున్నాడు. తనకు కావలసిన పరికరాలను కొనుక్కొని ఆటోలో తమ రూమ్కు బయలుదేరాడు అతను. ఆ ఆటోను మరో టాక్సీ వెంబడిస్తున్న విషయం అతడికి తెలియదు. ఆ టాక్సీలో మఫ్టీలో ఉన్న 4 పోలీస్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. ఆటో ఆ ఇంటి ముందు ఆగింది. దాని వెనక 10 గజాల దూరంలో టాక్సీ కూడా ఆగింది. టక్ 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 మంటూ చప్పుడు కాగానే తలుపులు తెరిచాడు నాగేంద్ర. చేతిలో పరికరాలతో నిలబడ్డ శంకర్ను చూడగానే సంతోషంతో అతడి ముఖం వెలిగిపోయింది. కమాన్ శంకర్ అన్నాడతను ఆనందంగా. శంకర్ గదిలోకి వచ్చాక తలుపులు వేయబోతుండగా విసురుగా తలుపులు దోసుకుంటూ లోపలికి ప్రవేశించారు ఆ పోలీస్ అధికారులు. జరిగిందేమిటో అర్థమయ్యే లోపల 2 అధికారులు శంకర్ నాగేంద్రలను కదలకుండా బంధించారు. గదిని సెర్చ్ చేయడం ప్రారంభించారు. మిగిలిన 2 అధికారులు ఒక పాత గుడ్డ సంచి అడుగున చింకి గుడ్డల మధ్య లభించాయి వారికి కొన్ని బంగారపు నగలు. అవి భీమునిపట్నంలో భ్రమరాంబికాదేవి ఆలయంలోని దొంగిలింపబడ్డ నగల్లో కొన్ని. దేవాలయ నగల చోరీకి సంబంధించిన 2 దొంగలు పోయిన నగలలో కొన్నిటితో పట్టుబడ్డారని మెసేజ్ వచ్చిన వెంటనే విశాఖపట్నం బయలుదేరొచ్చాడు శాంతిభూషణ్. శంకర్, నాగేంద్ర అన్న పేర్లతో పిలువబడే వాళ్ళిద్దరూ పోలీసుల రికార్డులోకి ఎక్కిన పాత నేరస్తులే. అయితే జేబు దొంగతనాల్లాంటి చిల్లర నేరాలు చేస్తూ పొట్టబోసుకునే ఆ 2 ఇంత తెలివిగా, ఇంత పకడ్బందీగా ఒక దేవాలయ దోపిడీ పథకాన్ని వేశారు అంటే పోలీసులకు నమ్మశక్యం కాలేదు. కేవలం వీడిద్దరూ తెర మీద ఆడే బొమ్మల్లాంటి వాళ్లని, తెర వెనక ఉండి వీరిని ఆడిస్తున్న అసలు దొంగ ఎవరో ఉన్నారని పోలీసు అధికారులకు గట్టి నమ్మకం, అనుమానం. కొట్టు కుర్రవాడు చెప్పిన 3 సాధువుల్లో 2 శంకర్, నాగేంద్రలైతే 3వ వ్యక్తి ఎవరో అయి ఉండాలి గదా. అయితే పోలీసులు ఎంత ప్రయత్నించినా, ఎన్ని చిత్రహింసలు పెట్టినా వాళ్ళిద్దరూ పెదవి విప్పడమే లేదు. ఆ 3వ వ్యక్తి పేరు గాని, మిగిలిన నగల ఆచూకీ గాని వారు చెప్పడమే లేదు. వారు చెప్తుంది ఒకటే, ఎవరో అపరిచిత వ్యక్తి తమను కలుసుకుని ఈ పనికి నియమించాడు. పని పూర్తయితే వచ్చిన సొమ్ములో సగం వాటా ఇస్తానని ఆశ పెట్టాడు. అంతకుమించి ఆ వ్యక్తి ఎవరో, ఎక్కడుంటాడో ఏమీ తెలియదు. మొదటిసారి వారిని కలిసినప్పుడు ఒక ముసలి భిక్షవాని రూపంలో వచ్చాడు. రెండవసారి అంటే నగల చోరీ జరిగినాడు సాధు వేషంలో ఉన్నాడు. అతని అసలు రూపం కూడా వారికి తెలియదు. వారు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో కూడా తేల్చుకోలేని సందిగ్ధంలో పడ్డారు పోలీసులు. అయితే ఒక విషయం మాత్రం వారికి స్పష్టంగా తెలుస్తోంది. పేరు పొందిన నేరస్తులైతే పోలీసులకు అనుమానం వస్తుందని అనామకులైన ఈ చిల్లర దొంగలను ఎన్నుకున్నాడు అతను. అంతకన్నా తెలివైన పని ఏమిటి అంటే తనెవరో వారికి తెలియకుండా జాగ్రత్త పడ్డం, ఎలా ఆ 3వ వ్యక్తి ఆచూకీ తెలుసుకోవడం అని పోలీసు అధికారులు తీవ్రంగా ఆలోచించసాగారు. ఆ రోజు సాయంత్రమే భీమునిపట్నానికి తిరిగి వచ్చేశాడు ఇన్స్పెక్టర్ శాంతిభూషణ్. స్టేషన్లో గంటసేపు కూర్చుని రైటర్ తెచ్చిన ఫైళ్లను చూసి తర్వాత టెలిఫోన్ ఎక్స్చేంజ్ కు బయలుదేరాడు అతను. అసలు నేరస్తుడు భీమునిపట్నంలోనే ఉన్నాడని అతడికెందుకో గట్టి నమ్మకం. తన అనుమానం నిజమే అయితే ఆ నేరస్తుడు ఆ నగలను అమ్మడానికి తన అనుచరులను వైజాగ్ లాంటి పెద్ద పట్టణాలకు పంపించి ఉంటాడు. తన ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతమైంది తమ బాస్ కు తెలియజేయడానికి ప్రయత్నిస్తారు అతడి అనుచరులు. ఎలా తెలియజేస్తారు? పోలీస్ నిఘా ఇలా ఉంటుండగా తన అనుచరులను ముఖాముఖి కలుసుకోవడానికి బాస్ ఇష్టపడకపోవచ్చు. మరి
తన అనుచరులు ఏం చేస్తున్నది అతడికి ఎలా తెలుస్తుంది? బహుశా ముఖ్యమైన సమాచారం ఉంటే తనకు ఫోన్ చేయమని చెప్పుంటాడు. కావాలంటే ఎవరినైనా వారి సంభాషణను విన్నా అర్థం కాకుండా ఏదో కోడ్ భాష ఏర్పరచుకోవచ్చు. ఇది శాంతిభూషణ్ ఊహ. అందుకే ఎందుకైనా మంచిదని భీముని పట్నానికి వచ్చే ట్రెంకాల్స్ అన్నిటినీ రికార్డ్ చేసి ఉంచమని టెలిఫోన్ ఎక్స్చేంజ్లకు ఆజ్ఞను జారీ చేశాడు. ఎక్స్చేంజ్లో కూర్చుని ఆ రోజు రికార్డ్ చేయబడ్డ కాల్స్ ను వినసాగాడు అతడు. అన్ని సాధారణమైన కాల్సే, కొన్ని బిజినెస్ కాల్స్, మరికొన్ని వ్యక్తిగత విషయాలకు సంబంధించినవి. అయితే వాటిలో ఒక కాల్ అతడిని ఎందుకు ఆకర్షించింది. దానికి కారణం నగల చోరీలో విశాఖలో అరెస్టు కాబడ్డ 2 దొంగల్లో నాగేంద్ర, శంకర్ పేర్లు ఆ కాల్లో ప్రస్తావించబడ్డం. అతడు టేప్ ను రివైండ్ చేసి మళ్లీ ఆ కాల్ను శ్రద్ధగా ఆలకించాడు. పసుపు కొమ్ములు ఎక్కడా అమ్ముడుపోవడం లేదు సార్. అందుకే పసుపును ముద్ద చేద్దామని అనుకుంటున్నాం. నూరడానికి పాత్రం తెమ్మని ఇప్పుడే శంకర్ను బజారుకి పంపించాను. అంతే. మంచు తెరలు విడినట్టు అనిపించసాగింది అతడికి. పసుపు కొమ్ములంటే నగలే అయ్యుంటాయి. నగలను అమ్మడానికి అవకాశం చిక్కలేదు కాబట్టి వాటిని కరిగించి ముద్ద చేద్దామని అనుకుంటున్నారు. పాత్ర అంటే మెల్టింగ్ మిషన్ అయి ఉంటుంది. బహుశా అది కొనడానికి బజారుకు వెళ్లిన శంకర్ పోలీసుల వల్ల చిక్కుకున్నాడు. తన ఆలోచనలో ఎక్కడా లోపం లేనట్టు అనిపించింది అతడికి. ఆ కాల్ ఎక్కడికి చేయబడిందో కనుక్కున్నాడు అతను. రికార్డ్ చేసి చెప్పాడు ఎక్స్చేంజ్ క్లర్క్. ఆ కాల్ హోటల్ శాంతి భవన్ కి చేయబడింది. అయితే ఆ కాల్ బుక్ చేయబడ్డది ఆ హోటల్ ప్రొపరేటర్ షణ్ముగం పేర కాదు, ఎవరో అప్పల స్వామి పేరు. ఎవరి అప్పల స్వామి అని అనుకున్నాడు అతను. ఎనీహో తీగు దొరికింది, ఇంకా దొంగను లాగొచ్చు అని అనుకుంటూ ఉత్సాహంగా శాంతి భవన్ కు బయలుదేరాడు. భీమునిపట్నం నుంచి పేరు పొందిన శాకాహార బ్రాహ్మణ హోటల్ శాంతి భవన్. వచ్చే పోయే కస్టమర్లతో ఎప్పుడు కిక్కిరిసే ఉంటుంది. కౌంటర్లో కూర్చున్న హోటల్ యజమాని షణ్ముగం ఇన్స్పెక్టర్ ను చూడగానే కంగారుగా లేచి నిలబడ్డాడు. ఏం కావాలి సార్ అని అడిగాడు వినయంగా. తను వచ్చిన పని టూకీగా చెప్పి ఆ కాల్ ను రిసీవ్ చేసుకున్న అప్పల్సామి ఎవరు అని అడిగాడు ఇన్స్పెక్టర్. తనకి తెలియదన్నాడు షణ్ముగం. మీరు అతడిని చూడలేదా? చూస్తేనే సార్. ఎలా ఉన్నాడు? పుట్టి పల్లెటూరి రైతు తీరుగా ఉన్నాడు సార్. ముఖం నిండా గడ్డం మీసం ఉంది. మా తిరుమల మాదిరిగా నిండా నామం ఉంది. తల మీద కుప్పు కూడా ఉంది. ఆ కళ్ళజోడు కూడా ఉంది. గుర్తు చేసుకుంటూ చెప్పాడు షణ్ముగం. అంత క్రితం మీరెప్పుడైనా అతన్ని చూశారా? అబ్బే ఇల్లే స్వామి. లేదు. అంటే అతడిని చూడ్డం ఇదే మొదటిసారా? ఆమా. మరి అతడి రూపం, ఆకారం అంత స్పష్టంగా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ముందు హోటల్కి రాగానే నేరుగా ఈ కౌంటర్ దగ్గరికే వస్తాడు. నా పేరు అప్పలస్వామి. వైజాగ్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తదని చెప్పి ఆ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. నిండా సాపాటు చేసిండు. దానికి అపరం. జేబు నుండి నిప్పు పెట్టే పైకి తీశాడు. నేను చూస్తాను గదా. ఒక నిప్పు పుల్ల ఎలిగించి దాన్నే అట్ట చూస్తా ఉన్నాడు. మళ్ళీ ఇంకోటి ఎలిగిస్తా, చూస్తా. అందరి మాదిరినే ఊరికనే నిప్పు పుల్లలన్నీ ఎలిగిస్తున్నాడు. ఏందప్ప అదొక మాదిరిగా ఉన్నాడు అని అనుకున్నా. ఆ మనిషినే తేరిపారా చూస్తాండా. షణ్ముఖం మాటలు వింటుంటే గుడిలో ఆకు సంపెంగ పొద కింద దొరికిన అగ్గిపుల్లలు గుర్తుకొచ్చాయి ఇన్స్పెక్టర్ కు. సందేహం ఏమీ లేదు, వాడే వీడు అని అనుకున్నాడు. బహుశా ఇది మారువేషమే అయి ఉంటుంది. రోజు కోర్టు పని మీద, వ్యాపార నిమిత్తం, ఇంకా ఇతర వ్యాపకాల మీద ఎందరో పల్లెటూరి వాళ్లు రోజు భీమునిపట్నం వస్తూ ఉంటారు. ఎవరినైనా అనుమానిస్తాడు, ఎక్కడ వెతుకుతాడు. దొంగ చేతికి అందినట్టే అంది తెలివిగా తప్పించుకున్నాడు. అతడికి ఒక్క విషయం మాత్రం సంతోషంగా ఉంది. అది దొంగ తను ఊహించినట్టుగా భీమునిపట్నంలోనే ఉన్నాడు. దొంగను పట్టడానికి మరొక కొత్త ఉచ్చును పన్నాలి అని అనుకుంటూ అతడు హోటల్ బయటికి నడిచాడు. డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు డిఎస్పీ ముందు అటెన్షన్ లో నిలబడి ఉన్నాడు ఇన్స్పెక్టర్ శాంతిభూషణ్. భీమిలీ ఎక్స్చేంజ్ వారు ముందు రోజు రికార్డ్ చేసిన పసుపు కొమ్ముల ట్రంక్ కాల్ గురించి, ఆ తర్వాత శాంతి భవన్ లో తను అప్పల్ స్వామి గురించి చేసిన విచారణ గురించి వివరంగా డీఎస్పీకి చెప్పాడు అతను. సార్, ఆ ట్రంక్ కాల్ చేసింది
నాగేంద్రే అనడంలో ఏ సందేహం లేదు. ఎందుకైనా మంచిదని ఈ రోజు ఉదయం నాగేంద్ర వాయిస్ రికార్డ్ చేసి టెస్ట్ చేశాను. ఎక్స్చేంజ్ వారు రికార్డ్ చేసిన వాయిస్ తో కరెక్ట్ గా సరిపోయింది అతడి గొంతు. అయితే తమ బాస్ భీమునిపట్నంలోనే ఉన్నాడని గాని అతడికి తను ఫోన్ చేసినట్టుగానే నాగేంద్ర మనకి చెప్పలేదు. అంటే అతడికి నిజం తెలిసి కూడా మన దగ్గర దాస్తున్నాడన్నమాట. మనం ఎంత అడిగినా ఆ మూడవ వ్యక్తి ఎవరో తమకు తెలియదు అంటున్నారు వాళ్ళు. ఒకవేళ అది అబద్ధమేనేమో, వారికి తెలిసి మన దగ్గర దాస్తున్నారేమో. శాంతిభూషణ్ వంక ప్రశంసాపూర్వకంగా చూశాడు డిఎస్పీ. గుడ్ వర్క్ మై బాయ్. దెన్ వాట్ ఆర్ యువర్ ఫర్దర్ ప్లాన్స్? కుతూహలంగా అడిగాడు డిఎస్పీ. సార్, నగల చోరీలో 2 దొంగలు పట్టుబడిన విషయం మనం ఇంకా రహస్యంగానే ఉంచాం. కాబట్టి తన అనుచరులు పట్టుబడినట్టు ఆ మూడో వ్యక్తికి తెలిసే ఉండదు. బహుశా ప్రతిరోజు ఒక నిర్ణీత సమయంలో ఒక సంకేత స్థలంలో తనకు ఫోన్ చేస్తూ ఉండమని అతడు తన అనుచరులకు చెప్పుంటాడు. కానీ గత 2 రోజులుగా అతడి అనుచరులిద్దరూ తమ కస్టడీలో ఉన్నారు. నా అంచనా తప్పు కాకుంటే తన అనుచరుల దగ్గర నుండి ఏ సమాచారం లేక అతడు ఈసరికి ఆందోళన పడుతూ ఉంటాడు. ఆ సత్రంలో అతడు తను గీసుకున్న గిరిని దాటి కొద్దిగా బయటకొచ్చే అవకాశం ఉంది. అతడు రాకుంటే మనమే రప్పించాలి. సరిగ్గా ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోగలిగితే అతడిని ట్రాప్ చేయవచ్చును అని నా నమ్మకం సార్. మరి శాంతిభూషణ్ వంక మెచ్చుకోలుగా చూశాడు డిఎస్పీ. సరిగ్గా మీరిక్కడ మాట్లాడుతున్న సమయంలోనే అక్కడ భీమునిపట్నంలో నవత ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ గదిలో కూర్చుని ఉన్నాడొక ముస్లిం వృద్ధుడు. గళ్ల లుంగి మీద మోకాళ్లు దాటిన తెల్లటి లాల్చీ ధరించాడు. తలపై రూమీ టోపీ, మెడలోను జబ్బ మీద తాయెత్తులు, తెల్లని నెడూపాటి గడ్డం, నెరసిన జుట్టు ముసలితనాన్ని సూచిస్తున్న మనిషి మాత్రం దృఢంగా బలంగా ఉన్నాడు. 3 బేళ్ల గొర్రె తోళ్లను విజయవాడ పంపడానికి కిరాయి ఎంత అవుతుందో కనుక్కోవడానికి నవతా ట్రాన్స్పోర్ట్ కొచ్చాడు అతను. తన పేరు సయ్యద్ అలీ అని. తన పేరు ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కి విశాఖపట్నం నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుందని, ఆ కాల్ వచ్చేంత వరకు ఆఫీస్లో ఒక మూల కూర్చుంటానని ఎంతో వినయంగా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ క్లర్క్ తో చెప్పాడు అతను. కానీ సుమారు 3 గంటలు గడిచినా ఆ ముస్లిం వృద్ధుడు ఎదురు చూస్తున్న ఫోన్ కాల్ రానేలేదు. అతడి ముఖంలో అసహనం తొంగి చూస్తోంది. ఇది 3వ రోజు తనకు వరుసగా ఫోన్ రాకపోవడం. ఏమై ఉంటారా వీళ్ళిద్దరూ అని విసుగ్గా తనలో తానే గొణుక్కున్నాడు అతను. అతడి ముందు ఆగిపోయిన అగ్గిపుల్లలు కుప్పలాగా పడున్నాయి. ఒక్కొక్క అగ్గిపుల్లను వెలిగించి అది ఆరిపోయేంత వరకు తానే చూస్తూ కూర్చున్న ఆ వృద్ధుని వంక ఆశ్చర్యంగా చూడసాగాడు ఆ క్లర్క్. మరో అరగంట సేపు వెయిట్ చేశాక నిరాశగా కాళ్ళేడ్చుకుంటూ వెళ్లిపోయాడు ఆ వృద్ధుడు. ఉదయం 10 గంటల వేళ సెల్లోని నేల మీద వెల్లికిలా పడుకునున్నారు నాగేంద్ర, శంకర్. వారి చూపులు నిస్తేజంగా ఉన్నాయి. వారిని సెల్లో పెట్టి సరిగ్గా అది 4వ రోజు. పోలీసులు కొట్టిన లాఠీ దెబ్బలతో వాళ్ల శరీరాలు హోనమై పచ్చి పుళ్లలాగా ఉన్నాయి. శరీరంలోని శక్తి అంతా ఎవరో తోడేసినట్లు, నరాలు చచ్చుబడినట్లు ఎంతో నిస్త్రాణగా ఉంది వారికి. మగతతో కన్నులు మూతలు పడుతున్నాయి. నేరస్తుల నోటి నుంచి రహస్యాలను కక్కించడానికి పోలీసులు ఇచ్చే ట్రీట్మెంట్ పవర్ అలాంటిది. ఇన్ని రోజులు ఎలాగో సహించగలిగారు వారు. కానీ క్షణ క్షణానికి వారి మనసులు వారి స్వాధీనం తప్పిపోతున్నాయి. దే ఆర్ లూజింగ్ దేర్ మెంటల్ పవర్. పోలీసుల లాఠీలు మరోసారి తమ శరీరాన్ని తాకితే ఇంకా తాము నిజం దాచలేరు అని వాళ్లకి భయంగా ఉంది. పోలీసులు వస్తారేమో, మళ్లీ తమపై ట్రీట్మెంట్ ప్రారంభిస్తారేమోనని ఆందోళనతో తల్లడిల్లిపోతున్నారు వారు. అంతలో టక్ టక్ అంటూ బూట్ల శబ్దం వినిపించింది వారికి. సరిగ్గా ఆ బూట్ల చప్పుడు వాళ్లు ఉన్న సెల్ ముందుకే వచ్చి ఆగింది. కిర్రుమని చప్పుడు చేస్తూ సెల్ తలుపులు తెరుచుకున్నాయి. వచ్చేస్తున్నారు యమ కింకర్లు అని అనుకున్నారు వాళ్ళిద్దరు. ఏదో తెలియని భయంతో వారు గట్టిగా కళ్ళు మూసుకున్నారు. అయితే వాళ్ళు ఊహించినట్టు ఆ పోలీసులు వచ్చింది వారిని తీసుకెళ్ళడానికి కాదు, మరో కొత్త నేరస్తుడిని ఆ సెల్లో వేయడానికి. సెల్కు తాళం వేసి పోలీసులు దూరంగా పోయినంత వరకు వాళ్ళు కళ్ళు తెరవలేదు. తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి చూశారు వారు. ఇనప చువ్వలు కానుకొని నిలబడి ఉన్నాడు ఒక కొత్తగా వచ్చిన ఆ ఖైదీ.
ఆ నిలబడడంలో ఒక విధమైన టీవీ దర్జా, నిర్భీతి కొట్టొచ్చినట్టే కనిపిస్తున్నాయి. సుమారు 30 సంవత్సరాల వయసుంటుంది అతడికి. నీట్ గా ట్రిమ్ చేయబడ్డ అందమైన గడ్డం, పైకి దువ్విన నల్లని ఒత్తైన జుట్టు, తీక్షణమైన కళ్ళు. హిందీ హీరో కబీర్ బేడీలాగా ఉన్నాడు అని అనుకున్నారు వారు అతన్ని చూస్తూ. వారిని చూసి పలకరింపుగా నవ్వాడతను. చుట్టూ ఒక్కసారి చూసి దగ్గరలో సెంట్రీలెవరూ లేరని ధృవపరుచుకున్నాక జేబులో నుండి అగ్గిపెట్టెను తీశాడు. అతడు చూస్తున్న పనిని చూసి వారు ఆశ్చర్యపోయారు. జైల్లోనికి ఏ ఖైదీనైనా పంపే ముందు అతడి దగ్గరున్న వస్తువులన్నిటినీ పోలీసులు స్వాధీనపరుచుకుంటారు. మరి అతడి దగ్గర అగ్గిపెట్టె ఎలా వచ్చింది? అతడు పోలీసు వర్గాల్లో పలుకుబడి కలవాడా? అయితే వారి ఆశ్చర్యానికి కారణం అది కాదు. అతడు ఒక్కొక్క అగ్గిపుల్లను వెలిగించి అది ఆరిపోయేంత వరకు చూస్తూ ఆరిపోయిన అగ్గిపుల్లలను ఒక మూలకు గిరవటేస్తున్నాడు. అలా అగ్గిపుల్లలను వెలిగించేది తమ బాస్. మరి ఇతడు అది తమ ఎదురుగా ఎందుకు వెలిగిస్తున్నాడు? వారు అతని వంక సందేహంగా చూడసాగారు. ఆ వ్యక్తి మరోసారి చిన్నగా నవ్వాడు. వారి కళ్ళలోకి సూటిగా చూస్తూ లో గొంతుకులో ఇలా అన్నాడు. పసుపు కొమ్ములు అమ్ముడు పోవడం లేదు, అందుకే పసుపును ముద్ద చేద్దామని అనుకుంటున్నాం. వారి మనసులు సందేహంతో ఊగిసలాడుతున్నాయి. ఎవరు నీవు? అనుమానంగా అడిగాడు నాగేంద్ర. బ్రహ్మరాంబికాదేవి భక్తుణ్ణి. సంపెంగ పొదలో నాగేంద్రుడు చిక్కుపడ్డాడని, శంకరుడు చికాకు పడుతున్నాడని తెలిసి వచ్చాను. అతడి మాటల్లోని అంతరార్థం అర్థమైన వెంటనే చిరునవ్వుతో వారి ముఖాలు వెలిగిపోయాయి. బ్రహ్మరాంబికాదేవి ఆలయం, ఆ రోజు తాము దాక్కున్న సంపెంగ పొద, తమ పేర్లు, ఫోన్లోనూ బాస్తో నాగేంద్ర మాట్లాడిన మాటలు, అన్నిటిని మించి అగ్గి పుల్లలను వెలిగించడం. సందేహం లేదు, అతడు బాస్ పంపిన మనిషి అనుకున్నారు వారు. అతడిని చూస్తుంటే ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి రవ్వంత ఆసరా దొరికినట్లుగా ఉంది వారికి. అతడి పేరు నారాయణ. అతడి పట్ల వారు ఊహించింది నిజమే. వాళ్ళిద్దరినీ జైలు నుండి తప్పించడానికే వచ్చాడతను. తమని రక్షించడానికి దివి నుండి భువికి దిగివచ్చిన శ్రీరామచంద్రమూర్తిలాగా కనిపించాడు వారికి అతను. ఆ క్షణంలో ఎప్పుడు? ఆత్రంగా అడిగాడు నాగేంద్ర. ఈ రాత్రికే. ఎలా? నారాయణ లో గొంతుకుతో తన పథకాన్ని వారికి వివరించాడు. ఆ క్షణంలో టెన్షన్తో వారికి కాళ్లు నిలవడమే లేదు. అసహనంగా ఆ సెల్లో పచార్లు చేయసాగారు వారు. సిమెంట్ చెప్టా మీద ప్రశాంతంగా నిద్రపోతున్నాడు నారాయణ. ఎప్పుడు చీకటి పడుతుందా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు వారు. సాయంత్రం 6 గంటలు కావస్తోంది. శీతాకాలం కావడంతో అప్పుడే మసక చీకట్లు ముసురుకోసాగాయి. అంతవరకు తోట పని చేసిన ఖైదీలు చేతులకు కాళ్లకు అంటిన మట్టిని శుభ్రంగా కడుక్కుని మెల్లగా కాళ్లు ఏడ్చుకుంటూ జైల్లోకి మళ్లిపోతున్నారు. సెంట్రల్ జైలు గోడ కానుకొని కొంత ప్రభుత్వ స్థలం ఉంది. దాని చుట్టూ 6 అడుగుల గోడను కట్టించి ఆ స్థలంలో ఖైదీలతో తోట పని చేస్తున్నారు జైలు అధికారులు. ఖైదీలు తోటలో పనిచేస్తున్నంతసేపు ఆ ప్రహరీ గోడల చుట్టూ సెంట్రీలు కాపలా కాస్తున్నారు. ఖైదీలందరూ తోట నుంచి జైలు ఆవరణలోకి వచ్చేశాక ప్రహరీ గోడకున్న తలుపులను మూసేస్తాడు సెంట్రీ. ఆ రోజు తోట పనికి పంపబడ్డ ఖైదీల్లో నాగేంద్ర, శంకర్, నారాయణలు కూడా ఉన్నారు. కాళ్లు చేతులు కడుక్కోవడానికి ఖైదీలంతా సిమెంట్ కాలువ దగ్గరకు చేరిన సమయంలో ఆ ముగ్గురు నేర్పుగా ముళ్ల పొదల్లో దాక్కున్నారు. ప్రహరీ గేటు దగ్గరున్న సెంట్రీ ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తుంటే ఆ ఖైదీ జైల్లోకి ప్రవేశిస్తున్నాడు. మిగిలిన వారి వెనక 6 సెంట్రీలు గోడలాగా నిలబడి ఉన్నారు. ఖైదీలు తప్పించుకోకుండా తోట పనికి పంపబడ్డ ఖైదీలంతా లోపలికి వచ్చేశారో లేదో తెలుసుకోవడానికి పోలీసులు తీసుకునే జాగ్రత్తలవి. హాజరు పలికి లోపలికి పోయిన ఖైదీలే కాకుండా ఇంకా 10-12 మంది బయటున్నారు. మరొక పేరు పిలిచాడు హాజరు వేస్తున్న సెంట్రీ. ఒక ఖైదీ చేయి పైకెత్తి ముందుకు నడిచాడు. అంతలో ధన్నుమంటూ ఏదో బాంబు పేలిన శబ్దం వినిపించింది. మరోసారి బాంబు పేలిన శబ్దం. ఈసారి వారికి దగ్గరగా తెల్లని దట్టమైన పొగ మెల్లగా ఆ పరిసరాలను ముంచెత్త సాగింది. అంతలో మరో బాంబు పేలుడు. సెంట్రీలు అలర్ట్ అయ్యారు. తమ ముందున్న ఖైదీలను లాఠీలతో కవర్ చేస్తూ
బలంగా జైలు లోపలికి నెట్టి తలుపులు మూసేశారు. గేటు దగ్గర ఉన్న సెంట్రీకి మిగిలిన ఖైదీలు హాజరు తీసే అవకాశం లేకపోయింది. ఒక్కసారిగా మూకుమ్మడిగా లోపలికి చొచ్చుకొని వచ్చారు వాళ్ళంతా. అయితే వారికి సంతృప్తికరమైన విషయం ఏమిటి అంటే గేటు ముందు నిలబడ్డ ఖైదీలెవరూ తప్పించుకుపోలేదు. వారికి తెలిసింది ఎవరో ఖైదీలు చేతి బాంబులను ఉపయోగించి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. వారికి తెలియంది అవి నాటు బాంబులు కావని, దీపావళి బాంబులు అన్న నిజం. జైల్లోని సైరన్ మ్రోగించబడింది. సెంట్రీలందరూ అలర్ట్ చేయబడ్డారు. అయితే బాంబుల నుండి తెల్లని పొగ పైకొచ్చిన వెంటనే నారాయణ చిబుక్కున పైకి లేచి పరిగెత్తడం ప్రారంభించాడు. అతడిని అనుసరించారు మిగిలిన ఇద్దరు. దక్షిణ దిక్కున గోడ పక్క కాపలా ఉండదని నారాయణకి తెలుసు. అక్కడ 15 అడుగుల లోతైన ఒక పెద్ద గొయ్యి ఉంది. కార్పొరేషన్ వారు టౌన్లోని చెత్తంతా తెచ్చి ఆ గోతిలో వేస్తున్నారు. వారు ముగ్గురు సూటిగా ఆ దిక్కుకే పోయారు. 6 అడుగుల ఎత్తున్న గోడను దూకడం వారికి ఒక సమస్య కాలేదు. ముందు వెనకలు ఆలోచించకుండా ఆ చెత్త కుప్పలోకి గెంతేశారు వారు. వారి అదృష్టం అందులో గాజు పెంకులు లేవు. పేరుకున్న చెత్త కుషన్లా ఉండడం చేత అంత ఎత్తు నుండి దూకినా వారికేం బాధ అనిపించడమే లేదు. కింద పడ్డ మరుక్షణం తమ ఒంటి మీదున్న జైలు యూనిఫామ్ను తీసి పారేశారు వారు. ఇప్పుడు కేవలం వారి ఒంటి మీద అండర్వేర్లు మాత్రమే ఉన్నాయి. గోతిలో నుండి పరిగెత్తుకుంటూ రోడ్డును సమీపించారు వారు. రోడ్డు పక్కగా ఆగి ఉంది ఒక టాక్సీ. దాని బ్యాక్ డోర్ తెరిచే ఉంది. ఆ ముగ్గురిని చూసిన టాక్సీ డ్రైవర్ టాక్సీని స్టార్ట్ చేసి సిద్ధంగా ఉంచాడు. 3 సార్లు హెడ్ లైట్స్ ను ఆపి వెలిగించాడు. అది నారాయణ ఏర్పరిచిన సంకేతం. వారు కారును సమీపించారు. ఆ ముగ్గురు ఎక్కిగూర్చిన వెంటనే బాణంలాగా అక్కడి నుంచి దూసుకుపోయింది ఆ టాక్సీ. చీకట్లో ఎవరూ వారిని గమనించలేరు. అదాటుగా చూసిన ఒకరిద్దరు వారిని పట్టించుకోలేరు. కేవలం అండర్వేర్లు వేసుకున్న ముగ్గురు వ్యక్తులు చెత్త కుప్పల మధ్య నుండి పరిగెత్తుకొచ్చి ఆ టాక్సీలో ఎక్కడం నిజానికి ఎవరికైనా వింతగొలిపే దృశ్యమే. కానీ పక్కింట్లో హత్య జరుగుతున్నా, తమ కళ్ళ ఎదురుగానే దోపిడీ జరుగుతున్నా, నడి రోడ్డు మీద స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నా తమకెందుకని పట్టించుకోకుండా వెళ్లిపోయే పట్నవాసం ప్రజలు వారు. ఆ ఒకరిద్దరు చూసినా ఆ విషయాన్ని అక్కడే మర్చిపోయారు. ఆ టాక్సీ వాల్తేరు అప్లాంట్స్ మీదుగా భీమిలి బీచ్ రోడ్డు వైపు దూసుకుపోయింది. టాక్సీలో సిద్ధంగా ఉంచబడ్డ దుస్తులను వారు ముగ్గురు ధరించారు. ఇప్పుడు వారు జైలు నుంచి తప్పించుకున్న వారిలాగా లేరు. డబ్బున్న దొరబాబుల్లాగా ఉన్నారు. సరిగ్గా వారు తప్పించుకున్న అరగంట తర్వాత ఆ ముగ్గురు పారిపోయారు అన్న నిజాన్ని గ్రహించగలిగారు జైలు అధికారులు. భీమిలీపట్నం పొలిమేరల్లో ఆగింది ఆ టాక్సీ. నాగేంద్ర, శంకర్ కిందకి దిగారు. నారాయణ మాత్రం ఆ టాక్సీలోనే ఉన్నాడు. మరి మీరు? నారాయణ వంక సందిగ్ధంగా చూశాడు నాగేంద్ర. బాస్ నాకు ఇంకొక పని అప్పచెప్పాడు నాగేంద్ర, అది పూర్తి చేసుకుని వస్తాను నేను. మీరు వెళ్లి ముందు బాస్ను గెలవండి అన్నాడు నారాయణ. టాక్సీలో వెనక్కి వెళ్లిపోతున్న నారాయణ వంక ఒక్క క్షణం పాటు చూసి ఊరు లోపలికి నడిచారు వారు. అయితే వారు ఊహించినట్టు నారాయణ వెనక్కు వెళ్లలేదు. కొన్ని గజాల దూరం వెళ్ళాక ఒక పొదచాటున టాక్సీని ఆపించాడు అతను. టాక్సీ దిగి డాష్ బోర్డ్ లోని వాకీటాకీని పైకి తీశాడు. హలో హలో నారాయణ రిపోర్టింగ్. ఆపరేషన్ 1 సక్సెస్ సార్. నాగేంద్ర, శంకర్ నగరంలోకి ప్రవేశించారు. ఓవర్. అలాగే సార్, ఉంటాను. అతడు వాకీటాకీని టాక్సీ డ్రైవర్ చేతికిచ్చి చకచకా తన వేషం మార్చుకోవడం ప్రారంభించాడు. 5 నిమిషాల్లో అతడి స్థానంలో ఒక బేస్తవాడు ప్రత్యక్షమయ్యాడు. అతడు కూడా నాగేంద్ర, శంకర్లు వెళ్లిన దిక్కు వంక వేగంగా నడవసాగాడు. 100 గజాల దూరం నడిచాక రోడ్డు పక్కనున్న మైలురాయిపై కూర్చున్న మరో బేస్తవాడు కనిపించాడు అతనికి. అక్కడ రోడ్డు 2గా చీలి ఉంది. ఒకటి ఊర్లోకి వెళ్తోంది, రెండవది చిట్టిబల్స్ అనే మరో ఊరికి పోయే రోడ్డు. ఆ వైపుకి ఎక్కువగా కొబ్బరి తోటలు ఉన్నాయి. ఏం నేస్తాం, వేటకెళ్లలేదా అన్నాడు నారాయణ ఆ బేస్తవాడిని చూస్తూ. ఎందుకు, చేపలే, మనల్ని వెతుక్కుంటూ వస్తుంటే అన్నాడు ఆ బేస్తవాడు. ఏం చేపలు? బంగారు చేపలేనా? ఆ అమ్మోరి చేపలే. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు.
తర్వాత ఇద్దరూ కలిసి నడవడం ప్రారంభించారు. వారు వెళ్ళింది ఊర్లో కాదు నేస్తం, కొబ్బరి తోటల వైపు. చిన్నగా అన్నాడతను. దారిలో ప్రతి 100 గజాలకొక బేస్తవాడు వచ్చి వారిని కలుసుకుంటున్నాడు. నాగేంద్ర, శంకర్ వెళ్లిన కొబ్బరి తోటను చేరేసరికి వారు 6 అయ్యారు. నాగేంద్ర, శంకర్ సూటిగా వెళ్లి ఒక ఇంటి ముందు ఆగారు. నాగేంద్ర వెళ్లి తలుపు తట్టాడు. తలుపులు తెరుచుకొని బయటకొచ్చిన వ్యక్తి వీరిని చూసి ఆశ్చర్యపోయాడు. మీరా మీరిక్కడికి అసలు ఎందుకు వచ్చారు అన్నాడతను కంగారుగా. అదేంటి సార్, సెంట్రల్ జైల్లో చిక్కుకున్న మమ్మల్ని విడిపించి ఇక్కడికి రప్పించింది మీరేగా ఆశ్చర్యంగా అన్నాడు నాగేంద్ర. నేనా? ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాడతను. అదే సార్, మీరు పంపిన నారాయణ ఎవరు? నేను పంపడం ఏంటి? మరింత కంగారు పడుతూ అన్నాడతను. వారికి ఒకరి మాటలు ఒకరికి అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్న సమయంలో వారిని సమీపించారు ఆ 6 బేస్తవాళ్లు. వారిని జైలు నుంచి విడిపించింది నేనే గోవిందయ్య అన్నాడు నారాయణ. ఎందుకు? తడ ఆరిపోతున్న గొంతుకుతో అన్నాడు గోవిందయ్య. తెర వెనక దాక్కున్న నిన్ను బయటికి రప్పించడానికి మాకు ఇంకొక మార్గం లేకపోయింది. వారిని జైలు నుంచి తప్పిస్తే అది నీవే తప్పించమన్నావని వారిని నమ్మించగలిగితే జైలు నుంచి తప్పించుకున్న మరుక్షణం వారు తిన్నగా నీ దగ్గరికే వస్తారు. అందుకే మీకోసం మాట వేసి కూర్చున్నాం. అంటే మీరు? నారాయణ తన వేషం పెట్టుడు గడ్డం తీసేశాడు. అతన్ని చూసిన గోవిందయ్య కుప్ప కూలిపోయాడు. అతడు ఇన్స్పెక్టర్ శాంతి భూషణ్. బేస్తవాళ్ల రూపాల్లో ఉన్న పోలీసులు ఆ 3 కస్టడీలోకి తీసేసుకున్నారు. ఆ ఇంటిని సోదా చేయగా ఒక గోతాంలో మిగిలిన నగలు లభించాయి. ఇక గోవిందయ్య ఎవరనేది మీ సందేహం కదా. మన కొబ్బరికాయల కొట్టు కుర్రాడు లేడు, అతడి తండ్రే ఈ గోవిందయ్య. పూర్వ ఆశ్రమంలో నాటకాల కంపెనీలలో మేకప్ మ్యాన్ గా పనిచేసేవాడు అతను. అందుకే ఎవ్వరికీ అనుమానం రాకుండా మారు వేషాల్లో సంచరించగలిగేవాడు. గుడి ముందే తన కొట్టు కాబట్టి గుడిని మూసే వేళలు, తెరిచే వేళలు అన్నీ తెలుసు కాబట్టి ఎవ్వరికి అనుమానం రాని విధంగా ఆ దోపిడీని ప్లాన్ చేశాడు. కానీ అతని కంటే అద్భుతమైన తెలివితేటలతో ఒక వ్యూహాన్ని పన్ని అతడిని పట్టుకోగలిగాడు శాంతి భూషణ్. అతడి కొడుకు సహాయంతోనే. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్ లో ఇదివరకు చదివిన కథలు, నవలలుంటాయి, వినండి. ప్రతిరోజు ఉదయం మంకెన పువ్వు అనే ఫ్యామిలీ స్టోరీ చదువుతున్నా, తప్పకుండా వినండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.